రాష్ట్రంలో అట్టర్ఫ్లా ప్రభుత్వం నడుస్తుంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ధరంపూర్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత, లోక బాపురెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఈ పరిస్థితిలో ప్రతి మండలం, గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు. గతంలో ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు 12 సొసైటీ చైర్మన్లను ఏ ఎన్నికలు వచ్చినా అవలీలగా కైవసం చేసుకున్న పరిస్థితి ధరంపూర్ నియోజకవర్గంలో ఉండేదని అన్నారు. నాయకులు ఎప్పటికి బండ్లే పెట్టుకొని కాపాడతాం. ఇప్పటికి 100 సార్లు ఇచ్చినాం. మాదైతే మా బండ్లు ఉంటుంది ఎప్పటికి. విలేకరుకం నాయకులు లెక్క కూర్చోవచ్చు కదా. నమస్తే తెలంగాణ. నమస్కారాలు. చాలా రోజులైంది, కొన్ని 1 మంత్ నేను కూడా సిక్ అయి మీ అందరు కలవలేకపోయినాం. ప్రభుత్వం మీద మాట్లాడాలంటే నిజంగా మాకే సిగ్గు అనిపిస్తున్నది. వాళ్ళు చేసే పిచ్చి పనులు కానీ, పిచ్చి చేష్టలు కానీ, రిజర్వేషన్ అని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఊరించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, మరి చోటబాయి బడబాయి ఇద్దరు దోస్తులే ఆయనతో కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే పనులు అవుతాయని చెప్పి ఏదో మమా అనిపించి అసెంబ్లీ నుంచి పంపించినామని చెప్పి ఇప్పటికీ రాష్ట్రపతి నుంచి ఆమోదం రాలేదు. కానీ ఆర్డినెన్స్ మేము తీసుకొస్తాం, రిజర్వేషన్ చేస్తామని చెప్పి ఛాన్స్ అన్నట్టు మళ్ళీ వాళ్ళని కోర్టుకు పోయి చేసి ఆపేటట్టు అట్లా కూడా వాళ్ళే చేపిస్తారు. అది కూడా చేపించే ప్రయత్నంలో ఇవాళ పెద్ద ఎత్తున మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినామని చెప్పి సంతోషాలు చేసుకునే విధంగా పబ్లిక్ను మళ్ళీ ఒకసారి మోసం చేసే విధంగా ప్రభుత్వం చేస్తున్నది. ఏ ఒక్కటి కూడా నువ్వు మాట్లాడినవు ఇది అనే దాని మీద ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఏ ఒక్కటి కూడా పూర్తి నెరవేర్చలేదు. ఒక పెట్టింది ఉచిత బస్సు పెట్టినావు, ఉచిత బస్సు పెట్టి ఆ మహిళలకే కొట్లాట పెట్టించినావు, కానీ దాంతో పెద్ద లాభం కూడా జరుగుతుంది ఎక్కడ కూడా. అదే తప్పితే నువ్వు ఏ కార్యక్రమం కూడా చేయలేవు. మొన్న మొత్తం మేము రైతు బంధు ఇచ్చినామని చెప్పి పెద్ద ఎత్తున సవాల్ విసురుతున్నాడు మోడీ కానీ కేసీఆర్ గారిని. రాన్ని దమ్ముంటే ఏ రాష్ట్రంలో కూడా తెలియని చేసిన అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కేసీఆర్ నాయకత్వంలో 11 సార్లు రుణమాఫీ రైతు బంధు ఇచ్చినాం. మేము సకాలంలో ఇచ్చినాం, మేము కూడా టైం టు టైం ఇచ్చినాం. నువ్వు 2 పంటలకు ఎగబెట్టి ఇప్పుడు 3వ పంటకు ఇచ్చి ఇక మా అంత మొగోళ్ళేడు నచ్చిందా రండి దమ్ముంటే నచ్చిందా ఏం చేసినట్టే వాళ్ళు చేసాను చెప్పుకున్న గొప్పది. అంటే 100కి 100 అబద్ధాలు చెప్పుకుంటూ పోతే అదే నిజమవుతుంది, ప్రజలు నమ్ముతారని చెప్పి పిచ్చి అలవాటు ఇలా రేవంత్ రెడ్డి కూడా. అంటే బాధ అనిపిస్తున్నది. ఈ తెలంగాణకు వచ్చిన శని ఏంది, తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఒక దుర్మార్గం చేతిలో పెట్టి ఇలా ఈ విధంగా బాధపడవలసిన పరిస్థితి వస్తున్నదని చెప్పి ప్రజలందరూ కూడా, నేనే కాదు, నేనంటే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నాం కావచ్చు, మేము పార్టీ వేరే కావచ్చు, కానీ ప్రజల దగ్గర నుంచి కూడా ఎక్కడికి వేరే ప్రజలు మాట్లాడిచ్చినా మేము పార్టీ పరంగా కాక వట్టి గదిలిస్తేనే చెప్తున్నారు. ఇటువంటి మనిషిని చూడలేదు, ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు. అటువంటి దుర్మార్గమైన పాలన నడుస్తున్నది. ఇప్పుడు ఏదున్నా బట్టనే ఫోకస్ చేసుకోండు, సంబరాలు చేసుకోండు, కాంగ్రెస్ నచ్చిందా బొమ్మలు పెట్టుడు, బాలాభిషేకాలు చేసుకున్నాడు, పబ్లిక్ను మోసం చేయాలి. కానీ పబ్లిక్ అర్థమైపోయింది. సంవత్సరం మీద 7 నెలలు అయింది ఇప్పుడు నువ్వు వచ్చిన ప్రభుత్వం, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైంది. యూరియా లేక ఒకనాడు ఉండే ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకనాడు యూరియా సంచుల కోసం చెప్పులు పెట్టుడో పాస్బుక్లు పెట్టుకుని లైన్లో పెట్టే పరిస్థితి ఉండే. మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి వచ్చింది, యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. మరి బడేబాయితో శోభతన్నప్పుడు బడేబాయితోనైతే పోయి మాట్లాడి కేంద్రంతో యూరియా సప్లై చేయించచ్చు. కలిసి ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయని చెప్పి ఎన్నో మంచి వాక్యాలు చెప్పినోడికి మరి పోయి కేంద్రం నుంచి పోయి నచ్చిందా తీసుకురావచ్చు కదా యూరియా. అది కూడా లేదు. రైతులను ఒక్క నిమిషాన్ని కూడా రైతులకు చేసిన ప్రభుత్వమే లేదట, ఈయన చేసిండట. రైతులను అడుగుదాం. ఆ రైతుల రేపు సంస్థాగత ఎన్నికలనే కదా, ఆ రైతులు నీకు ఎటువంటి చెప్పదెబ్బ కొడుతారో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు చేసిన పని ఏందో అర్థమైపోతుంది. కాలయాపన చేసుకుంటూ ఏమి కూడా అవగాహన లేని పాలన చేసుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ ఇలా ఇన్ని రోజుల నుంచి నువ్వు పాలిస్తున్నావు, 1.5 years నుంచి పాలిస్తున్నావు కనుక ఇప్పటికైనా మానుకో. ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఏమైనా నెరవేర్చి కరెక్ట్గా పనిచేపి. కానీ ఇటువంటి అబద్ధ మాటలు మాట్లాడొద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న
ముఖ్యమంత్రి అంటే అనాలంటే కూడా మాకు సిగ్గు అనిపిస్తున్నది. ఆయన ముఖ్యమంత్రి అయినవు కనుక, ప్రజలు ఎన్నుకోబడ్డారు కనుక ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున ప్రజలను మోసం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ఈరోజు బీసీలను ఘరానా మోసం అని చెప్పడానికి సందేహమే లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత ఏం జరగాలి? కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదంతో అది 9వ షెడ్యూల్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ సవరణ చేయడం వల్లనే ఈ రిజర్వేషన్ అమలవుతుంది అనేటువంటిది అందరికీ కూడా తెలుసు. కానీ ప్రజలను మరొక్కసారి మోసం చేస్తుంది. ఇలా సూటిగా మేము అడిగేటువంటి ప్రశ్న ఒక్కటే, నువ్వు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఏం జరిగిందని మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ తీసుకురావడానికి నువ్వు క్యాబినెట్ ఆమోదం తీసుకున్నట్టు అంటే, ఒక్క మాటలు చెప్పాలంటే పచ్చి మోసం. దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా రిజర్వేషన్ పెంపు జరగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాలి. అది కేవలం ఒకే ఒక రాష్ట్రంలో ఇప్పటి వరకు తమిళనాడు రాష్ట్రంలో ఆనాడు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు ఆర్డినెన్స్ చేసినప్పటికీ కూడా అమలు కాకపోతే ఆనాడు 9వ షెడ్యూల్ను చేర్చి రాజ్యాంగ సవరణ చేయడం వల్లనే అక్కడ ఆ రిజర్వేషన్ 50% కంటే పెంచుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్న సంగతి తెలుసు. ఇలా ఈ ఆర్డినెన్స్ తర్వాత ఇది నిలబడుతుందా? ఇలా మీరు క్యాబినెట్ ఆమోదం తీసుకొచ్చిండ్రు, ఆర్డినెన్స్ చేస్తారు, ఇది నిలబడుతుందా? దేశంలో ఎక్కడైనా నిలబడ్డదా? ఏ రాష్ట్రంలో అమలు జరిగిందా? అంటే పచ్చి మోసం తప్ప ఇంకొకటి కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు, ఈరోజు ప్రధానంగా రైతులు పడుతున్నటువంటి సమస్యలను చూసినట్టయితే యూరియా కొరత, ఇంతకుముందే మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు గారు చెప్పినట్టుగా యూరియా కొరత అని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పంటల విస్తీర్ణం పెరిగినప్పటికీ, యూరియా వాడకం పెరిగినప్పటికీ ఏనాడు కూడా 10 సంవత్సరాల కాలంలో యూరియా కొలత లేకుండా రైతులకు ఎంత యూరియా కావాలనో లెక్కలు పక్కలు తీసి ఏప్రిల్ మే మాసంలోనే దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యూరియాను ఉత్పత్తి చేసేటువంటి సంస్థలతో మాట్లాడి వాళ్ళకి అడ్వాన్స్గా పేమెంట్ చేసి మరి బఫర్ స్టాక్ తెచ్చుకొని ఏనాడు కూడా ఒక్కరోజు యూరియా కొరత లేకుండా చూసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు 2 లక్షల బఫర్ స్టాక్ను 5 లక్షలకు పెంచి స్టాక్ పెట్టి రైతులకు ఎక్కడ ఇబ్బంది కావద్దని దాదాపుగా మండలానికి కనీసం 3 గ్రామాలకు 4 గ్రామాలకు కలిపి గోదాములను నిర్మించి ఈ స్టాక్ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా, బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఖచ్చితంగా పోరాడుతుంది. ప్రజల పక్షాన నిలబడి ఎక్కడ కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఒక 2 సంవత్సరాల కాలం వాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఎంతో ఓపికగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు ఎంత ఒత్తిడి చేసినా మేము ఎక్కడ కూడా ఉద్యమాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారో చెయ్యనియండి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారి యొక్క ఆదేశాలతోటి ఒక 2 సంవత్సరాల వరకు మేము వాళ్ళు చేస్తున్నటువంటి అనేక తప్పులను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాం తప్ప తప్పకుండా ఎక్కడికక్కడ నిలదీస్తాం, ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం, ఎక్కడ తప్పులు చేసినా అడ్డుకుంటాం, రైతులకు అన్యాయం జరిగితే వాళ్ళ మరి వెన్నంటి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ కేసీఆర్ గారు నిన్ననే ఒక మంచి ప్రకటన చేసిండ్రు, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని. ఆ యొక్క ఆదేశం కోసమే మేము చూస్తున్నాం. ఎక్కడ వారు అక్కడ లేస్తారు. ఇప్పటికే కాళేశ్వరం కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా గత సీజన్లో కూడా పంటలు ఎండబెట్టిండ్రు. మరి ఈసారి కూడా ఇప్పటికి నాట్లు అవుతున్నప్పటికీ కూడా నీళ్లు లేక
రైతులు ఎదురు చూస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంది? వర్ష ఆధారం ఆనాడు ఏదైతే వర్షాధారిత పంటలు వేసుకున్నటువంటి పరిస్థితి ఉండనో అదే పరిస్థితి మళ్ళీ రావాలనా మీ ఉద్దేశం? నీళ్ళుండి కరెంటు 24 గంటల కరెంటు ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చి ఇలా బావులల్లా మీరు పంపులానం చేస్తే ఏదైతే వాటర్ లెవెల్ పెరుగుతుంది, బావులకు నీళ్ళు వస్తాయి, చెరువులకు నీళ్ళు వస్తాయి, ఎక్కడి వాళ్ళు అక్కడ పంటలు వేసుకుంటారు, నాట్లు వేస్తారు. మరి ఆనాడు సస్యశ్యామలమైందంటే ఇవన్నీ చర్యలు తీసుకోవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మరి ప్రభావం దాదాపు రాష్ట్రంలోనే అనేక జిల్లాలలో ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కొన్ని విష ప్రచారాలు జరుగుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు పైన. ఆ ప్రాజెక్టు రిపేర్ చేసేటువంటి ఉద్దేశం లేదు ఈ ప్రభుత్వానికి. కాళేశ్వరం ప్రాజెక్టే విఫలమైందని చూపించే ప్రయత్నం చేస్తున్నది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోతే తెలంగాణ నిజంగా కూడా చెప్పాలంటే మళ్ళీ ఎడారిగా మారేటువంటి పరిస్థితి లేదు ఉన్నది. కాబట్టి మొన్న రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఓదికి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, ఇన్ని పంటలు ఎట్లా పండినాయని మేమే క్వశ్చన్ చేస్తున్నాం. 2014 ఎందుకు పండలే? ముందు 2014 తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత, చెరువుల నిర్మాణం పూర్తయిన తర్వాత, అనేక కాలువల నిర్మాణం కావచ్చు, జగ్డాల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత కదా మొత్తం ప్రాంతాలకు నీళ్లు వచ్చి ఇలా పంటలు పండినాయి. ఇది మీకు అర్థం కాకనా? ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందిగా? ప్రజలకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. వీటన్నిటికి కూడా మరి మూల్యం చెల్లించేటువంటి పరిస్థితి ముందర ఉంటుంది. మీరు ప్రజల నుంచి తప్పించుకోలేరు. అందుకే మేము ఒక మాట చెప్తున్నాం. ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 420 హామీలు, అంటే ఇది ఒక్క మాటలో చెప్పాలంటే 420 ప్రభుత్వం. 420 అంటే చీటింగ్. 420 సెక్షన్ అంటే చీటింగ్ సెక్షన్. 420 ప్రభుత్వంగానే ఇది ముందుకు పోతున్నది. మరి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మనవి చేస్తున్నాం. మరి ఇప్పుడు మాకు బీఆర్ఎస్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ సమావేశం కూడా ఉంది. అనేక విషయాలు అందులో కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. కావాలనే ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలుసు. మేము అందుకే స్ట్రైట్గా క్వశ్చన్ అడిగేది. నిన్న మా పెద్ద నాయకులు కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా అందరు అడిగినారు. ఈ జిల్లా నుంచి మేము కూడా అడుగుతున్నాం. నువ్వు ఆర్డినెన్స్ తీసుకొచ్చే వానివే అయితే రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానం ఎందుకు పంపినట్టు? రాజ్యాంగ సవరణ లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ యొక్క రిజర్వేషన్లు పెంపు జరిగిందా అని స్టేట్ అవే మేము క్వశ్చన్ అడుగుతున్నాం. రిజర్వేషన్ పెంపు జరగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరం. ఇది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా తెలుసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇదంతా కూడా బోకస్. ఈ ఆర్డినెన్స్ అనేటువంటిది ఒక బోకస్ తప్ప ఇంకోటి కాదు. యూరియా ఎక్కువ వినియోగంలో ఉంది, దాని ద్వారా నేలలు ఖరాబ్ అయితే అందుకే యూరియా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం కోటాను. సో దాని మీద అంటే ఇది అంటే ఒక మంత్రిగా గతంలో ప్రజలు ఎట్లుంటే ప్రజలకు అనుగుణంగా ఉండాలి. రైతులు యూరియా నిజంగానే తక్కువ చేయాలనుకుంటే నువ్వు ముందస్తు చెప్పు, యూరియా వినియోగం తక్కువ చేసుకోవాలి, తర్వాత రైతులు ఇటువంటి పద్ధతులు పాటించాలని చెప్పాలి. రేపైతే ఎల్లుండి అయితే నాట్లేసే పరిస్థితిని ముందర పెట్టుకొని నువ్వు అసలు ఇయ్యలేక, మేము ఇయ్యమని చెప్పలేక యూరియా తగ్గించుకోవాలని చెప్పడం న్యాయమై పంపించాలి కదా. ఇదంతా కూడా ఓ సంవత్సరం 2 ఏళ్ల నుంచి రైతులను మోటివేట్ చేసి వాళ్ళను అవగాహన తీసుకువచ్చి సేంద్రియ ఎరువులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టి వాళ్ళు ఈ మాట చెప్తే ఒప్పుకుంటారు. నువ్వు పిడాత ఏదో ఇంకా వారం రోజులలో నాటుండగా యూరియా కోసం పోతే యూరియా వాడద్దని కేంద్రం చెప్పుడు, తెస్తున్నాం అని ఇక్కడున్న ప్రభుత్వం చెప్పుడు. ఇదేమన్యాయం?